అంటే మీరు ఎక్కడ చూసినా మేలు పొందినవాడు, బాగు పొందినవాడు సైలెంట్గా రహస్యంగా ఉండిపోవడానికి దేవుని చిత్తం కాదు, వాడు సాక్షిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మరి మేలు పొందినవాడే, జబ్బు దగ్గర ఉండే, రోగం దగ్గర ఉండే, కొత్త గొప్ప ఆశీర్వాదం పొందినవాడే సాక్షిగా బతకాల్సి వస్తే, ఇతరులకు వెలుగును పంచవలసినంతగా దేవుని మహిమ నీ దగ్గరికి వస్తే నువ్వు మరుగబదాలు కుదురుతుంది. ఈ వెలుగు ఇతరుల కోసం కదా, ఈ అభిషేకం ఇతరుల కోసం కదా. చాలా మంది మేము కూడా అభిషేకించబడ్డామని చెప్పేవారు రహస్యంగా మరుగ్గా ఉండ విచారకరం. యెషయా గ్రంథం 61లో ప్రభుకి యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకును, చెరలో ఉన్న నడిపించుటకును, ఈ లిస్ట్ అంతా చెప్పి ఆయన నన్ను అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? పేదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి, యెహోవా హితవచనాన్ని ప్రతిదండ దినాన్ని ప్రకటించడానికి, ఇవన్నీ చేయడానికే దేవుడు అభిషేకించాడు. అభిషేకం అనేది నీకోసం, ఇతరుల కోసం. నువ్వు అభిషేకించబడింది ఇతరుల కోసం.